ఎక్కడికి? రోజు బొట్టు పెట్టి చెప్పాలా? కనపడట్లేదా బయట పడుకోవడానికి? అక్కర్లేదు, ఎన్ని పడుకో. ఏంటి నోర్లేస్తుందేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను, మన నలుగురిలోనే భార్య భర్తల, నాలుగు గోడల మధ్య కాదు. అసలు నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. అలాంటిది నువ్వు ఉన్న గదిలో పడుకుంటానని ఎలా అనుకున్నావు? ఏ ఏంటి లాగేస్తున్నావు? అంత ధైర్యం వచ్చింది నీకు? ఏం చెప్తావు? బయట ఎందుకు పడుకున్నావని మీ నాన్న అడిగితే ఏ సమాధానం చెప్తావు? నేను దాన్ని పెళ్ళంగా చూడట్లేదు, నా జీవితంలోంచి దాన్ని పెళ్ళంగా తీసేశాను. కేవలం అందరి ముందు మొగుళ్ళ నటిస్తున్నానని చెప్తావా? నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను, నీకెందుకు? ఒక్క రోజు చెప్తావు, రెండో రోజు చెప్తావు, కానీ ప్రతిరోజు జీవ చెప్తావు. నువ్వు రోజు ఇంటి బయటికి వెళ్ళి పడుకుంటే ఏదో ఒక రోజు మీ నాన్న కనవాలి రాదా? అందుకని నీతో కాపురం చేయమంటావా? అక్కర్లేదు, నాకు మనసు లేదు. ద్వేషిస్తున్న మొగుడితో మనసు చెప్పుకొని దిగజారలేను. నేను చేసిన ప్రతిదీ నీకోసం, నీతో బతకడం కోసమని నీకు అర్థమయ్యేంత వరకు నేను నీకు దూరంగానే ఉంటాను. అందుకే నువ్వు మంచం మీద పడుకో, నేను నేల మీద పడుకుంటాను. ఇద్దరు నాలుగు గోడల మధ్య మొగుడు పిల్లలు కాదని చెప్పావు కదా, అట్టాగే ఉందా మరి? ఆలోచించింది చాలు, పడుకో. బయటికి వెళ్ళి పడుకుంటే మీ నాన్నకి నిజం తెలితే బాధపడతారు. ఆ రోజు ఇష్టం లేకుండా మొదలైన మీ పెళ్లి ప్రయాణం ఈ రోజు ఒకరి కోసం ఒకరు బ్రతికేలా చేస్తోంది. ఆ రోజు నా కొడుకు తప్పనిసరి పరిస్థితుల్లో నీ మెళ్ళో తాళి కట్టినప్పుడు వీడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని నువ్వు ప్రాణాలు తీసుకోబోయావు. వీడిని మెళ్ళో కట్టిన తాళిని కేవలం పసుపు తాడులా చూస్తానని అన్నావి తప్ప మా ఇద్దరి నూరేళ్ల బంధంలా చూడనని అన్నావు. ధీరజ్ నీ జన్మలో భర్తగా అంగీకరించనని ఒప్పుకోనని కూడా అన్నావు. కానీ ఈ రోజు నువ్వు వీడి కోసం అన్ని రకాలుగా త్యాగాలు చేస్తున్నావు. ఆ రోజు మీ పెళ్లి మీ ఇద్దరికి ఇష్టం లేదు, మీరు ఏ క్షణమైనా విడిపోతారేమోనని నేను చాలా భయపడిపోయాను. కానీ ఇప్పుడు ఒకరి చేతిని మరొకరు విడిచిపెట్టకుండా ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతున్నారు. మీ ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి చేశాననే టెన్షన్ ఈ రోజుతో నాకు తీరిపోయింది. నేనప్పుడు మీకు ఎలాంటి పరిస్థితుల్లో మీకు పెళ్లి చేయాల్సి వచ్చిందో మీ మావయ్య గారికి చెప్పానే అనుకో. మీ పెళ్లి రహస్యాన్ని మీ మావయ్య గారి దగ్గర దాచాని అన్న టెన్షన్ కూడా నాకు వదిలిపోతుంది. వద్దయ్యా వద్దు. ధీరజ్ ఎందుకు నా మెళ్ళో తాళి కట్టాడు, ఎలాంటి పరిస్థితుల్లో కట్టాడు మావయ్యకి అస్సలు తెలియకూడదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, అదేంటి అలా అంటున్నావు? మీ మావయ్యకి చెప్పొద్దని ఎందుకు అలా అంటున్నావు? మా పెళ్లి జరిగిన పరిస్థితుల్ని మీరు మావయ్య గారికి చెప్పాల్సి వస్తే అంతకంటే ముందు ఆ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. నేను కళ్యాణ్ గారితో వెళ్ళిపోయి వాడు నన్ను మోసం చేస్తే నేను చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ధీరజ్ నా మెళ్ళో తాళి కట్టాడు అనే విషయం చెప్పాలి. నాకు గత్యంతరం లేక నేను ధీరజ్ని పెళ్లి చేసుకున్నాననే విషయం మా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే కళ్యాణ్ గారి విషయాన్ని ఎవరితోనూ చెప్పనని మీరు నాకు మాట ఇవ్వండి అత్తయ్య. నువ్వు ఇంతలా చెప్పిన తర్వాత కూడా ఎందుకు చెప్తానే? ఒక్కొక్కసారి చెడు కూడా మంచి చేస్తుందని అంటారు. ఆ రోజు కళ్యాణ్ గారితో నువ్వు మోపిదేవి రాకపోయి ఉంటే నా కొడుకుతో నీ పెళ్లి అయ్యుండేదే కాదు, నా మేనకోడలు నా కోడలు అయ్యుండేదే కాదు. ఆ మోపిదేవి అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి, మీరెప్పుడు సంతోషంగా ఉంటారా? నుంచి పెళ్లి చేసుకున్నావని అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి నోటు కలుగుతారా? నీ పెళ్లి వెనక ఎంత పెద్ద రహస్యం కథ ఉన్నాయా? చెప్తాను పని. ఎంతో ప్రేమగా చేసుకుని నా భర్తని నాకు దూరం చేశారు. మీకు అదే పరిస్థితిని తీసుకొస్తాను. నా జీవితంలో లేని సంతోషాన్ని మీకు కూడా లేకుండా చేస్తాను. మొగుడికి టీయో కాఫీనో పెట్టివ్వాలి. ఉత్తమ భార్యకు ఉండాల్సిన లక్షణం ఒక్కడు కూడా లేదండి నీకు. అత్తారింటికి వచ్చినా సరే పుట్టింట్లో ఎవరైనా యాటిట్యూడ్ మాత్రం ఇంకా పోలేదు.
నా మటుకు నేను కుక్కర్ విజిలేసినట్టు వాగుతూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం ఏదో మౌన వ్రతానికి వచ్చినట్టు సైలెంట్ గా ఉన్నావు. అసలు ఏ లోకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు బంగారం? మనకి నచ్చనివి చెరిపేసి కొట్టేసే ఆప్షన్ ఉన్నట్టే మన లైఫ్ లో కూడా మనకి నచ్చని చేదు జ్ఞాపకాలని చెరిపేసే ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుందో కదా, మనసుకి ఎంత హాయిగా ఉంటుందో కదా. పొద్దు పొద్దున్నే ఇంత డెప్త్ డైలాగ్ చెప్తున్నావు. అంతా ఓకేనే కదా? తేడా ఏం లేదుగా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ప్రేమ? మన పెళ్లి జరిగిన పరిస్థితుల గురించి నిన్న మీ అమ్మ మాట్లాడినప్పుడు వల్లి అక్క ఆ విషయం వినేసిందేమోనని మనందరం భయపడి వచ్చాం. ఆ భయం నాలో ఇంకా పోలేదురా, నన్ను వెంటాడుతూనే ఉంది. వదిన వినలేదని అప్పుడే కన్ఫర్మ్ అయింది కదా, మరి ఇంకా భయం దేనికి? అర్థం లేకుండా. ఒకవేళ ఆ విషయం మీ నాన్నకి గాని మా వాళ్ళకి గాని తెలిస్తే, మనం ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆ కళ్యాణ్ గారు నన్ను చీట్ చేస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నా మెళ్ళో తాళి కట్టావని అందరికీ తెలిస్తే? అలా తెలిసే ఛాన్సే లేదే. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. టెన్షన్ కాదురా ధీరజ్, నా లైఫ్ లో ఒక చేదు గతం ఉందనే బాధ. పరిస్థితులు నా చేతుల్లో లేవు ధీరజ్, కానీ నా లైఫ్ ని మాత్రం నీ చేతుల్లోకి తీసుకున్నావు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టి నాకు తోడుగా నిలబడ్డావు. అది అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ప్రేమ, ఇప్పుడు విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? వదిలే. ధీరజ్, నా లైఫ్ లో రిగ్రెట్స్ ఏమీ లేవురా. ఆ కళ్యాణ్ గారిని నిజమని నమ్మడం తప్ప. ప్రేమ, వదిలేమని చెప్తున్నాను కదా, వదిలే. అది కాదురా ధీరజ్, కళ్యాణ్ గారి మ్యాటర్ గాని నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం గాని మా వాళ్ళకి తెలిస్తే నేను తట్టుకోలేనురా. అందరి ముందు నేను బ్యాడ్ అవుతానురా. ఆ గిల్ట్ ని తట్టుకుని బ్రతకడం నా వల్ల. ఏంటి నువ్వు అర్థం లేకుండా? నేను ఒకటి చేతిలో మోసపోయానంటే ఆ బాధని మా వాళ్ళు కూడా తట్టుకోలేరు. ప్రేమ, అది అందరూ మర్చిపోయిన విషయం, నువ్వు కూడా మర్చిపో. ధీరజ్, నా లైఫ్ లో కళ్యాణ్ అనే చేదు గతం ఉందనే విషయం మా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వాళ్ళ దృష్టిలో మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా వాళ్ళు ఎప్పటికీ అదే దృష్టిలో ఉండాలి, అంతే తప్ప కళ్యాణ్ గారు నన్ను చీట్ చేస్తే నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే నువ్వు నా మెళ్ళో తాళి కట్టావనే విషయం పొరపాటున కూడా మా వాళ్ళకి తెలియకూడదు. అలా తెలియదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కళ్యాణ్ గురించి మా వాళ్ళ దగ్గర మాట్లాడనని నాకు మాట ఇవ్వరా. పిచ్చా నీకేమైనా? నేను ఎందుకు మాట్లాడతాను? నువ్వు అసలుకి ఆవేశపడడువిరా. కోపం వస్తే టక్కున మాటను వదిలేస్తావు, తర్వాత ఆలోచించి బాధపడతావు. అందుకే నువ్వు నాకు మాట ఇచ్చావనుకో, నేను ప్రశాంతంగా ఉంటాను. మాటిప్పు. కళ్యాణ్ గారి గురించి పొరపాటును కూడా మీ వాళ్ళ దగ్గర మాట్లాడు, ఓకేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. చూడు, అందరూ ఆ విషయాన్ని మైండ్ లో నుంచి తీసేసాం, నువ్వు కూడా తీసే, ఓకేనా? ఏటే బట్టలు తెస్తున్నావు? ఉతకడానికా? కాదు, ఊరెళ్ళడానికి. అయ్య బాబోయ్, ఊరేటే ఉన్నపడంగా ఊరెందుకంట? మళ్ళీ కడుపు డ్రామా బయట పడకుండా కాపాడడం కోసం నన్ను పిలిపించాం. నేను వచ్చిన పని నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయిపోయాయి. మరి నేను ఇంకా ఇక్కడ ఎందుకుంటా? వెళ్ళి సినిమాల్లో క్యారెక్టర్స్ వేసేసుకుంటాను. ఓ చెప్పిచ్చా, ఎగిరి తెచ్చిన అదే కూలి, ఎగరకుండా తెచ్చిన అదే కూలని. నీకు సినిమాల్లో ఎప్పటి కేశాలు వచ్చాను, నువ్వు ఎప్పటికి హీరోయిన్ మీద వచ్చాను. అందుకే నీ లైఫ్ సెటిలింగ్ అయిపోయి నువ్వు దొరసానమ్మలాగా కాల్ మీద కాల్ వేసుకుని బతికే స్కీమింగ్ స్కామింగ్ చెప్తాను, ఈయన బాగుపడతా. లైఫ్ సెట్టింగ్ అయ్యే స్కీము స్కామో ఏంటత్తా? అదే ఆ పెళ్లికాని తిరుపతి, అదే ఆ తెంగ తిరుపతి. నిన్ను తెగ లైకింగ్ చేస్తున్నాడని, నువ్వంటే పడి తెగ చేస్తున్నాడని చెప్పావు కదా, ఆయన పెళ్లి చేసేసుకో. నీకు అదృష్టం పడిసం పట్టినట్టుగా పట్టేది. మరి ఇదిగో, నేను హీరోయిన్ అంతా పోయి కమ్యూన్ గంట పెళ్లి చేసుకోమంటావే నువ్వు? తెంగర ముట్టు ఆడు జోకరే కాని వాళ్ళ నాన్న జమీందారే. ఆస్తిలో వాడి వాట కోట్లు కోట్లుంది. ఆయన పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా వాడి వాట అంతా నీకే వస్తుంది. అప్పుడు నువ్వు యాసాల కోసం తిరగాల్సిన పని లేదు. నువ్వే డబ్బులు ఎట్టుకుని హీరోయిన్ గా డబ్బులు పెట్టి పెద్ద సినిమా తీసుకోవచ్చు. ఏమంటావు మరి? ఆలోచిస్తా ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందత్తా. కానీ ఆ తెంగర తిరుపతి వాడు నా వెనక కుక్క పిల్ల పడినట్టు పడుతున్నప్పుడు నేను చేసి అని చేతరించుకున్నాను. పైగా నేను అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత వాడు నన్ను మర్చిపోయినట్టున్నాడు. మర్చిపోవడం కాదు, చెవి దగ్గర గుయ్యి అని దోమ తిరిగినట్టు ఆడు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఏక్ బార్ దేకో. చూసావా? వెళ్ళు, నీలో హీరోయిన్ బయటికి తీసి నీ యాక్టింగ్ తో వాడిని ఐస్ వేసేసి ఆడి కుండిని ఐస్ క్రీమ్ లాగా కరిగించేసే.
శ్రీరామ రే పెద్దోడా అంటే అన్నానంటావు గాని రైస్ మిల్లు బాధ్యతల్ని మీ నాన్న నీకు పూర్తిగా అప్పచెప్పారు కదా. మరి ఆ లెక్కలు తన్నప్పులేవో నువ్వు చూసుకోవచ్చు కదా. ప్రతి చిన్న విషయానికి మీ నాన్న ఎందుకు శ్రమ పెడుతున్నావు? నువ్వు భలే ఉన్నావమ్మా. రైస్ మిల్కి సంబంధించిన ప్రతి చిన్న విషయం, ప్రతి రూపాయి నాన్నకు తెలియాలి, నేను చెప్పి తీరాలి. లేదంటే నాన్న నాకు అప్పగించిన బాధ్యతని, నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మోసం చేస్తున్నాననే భావన నాకు కలుగుతుందమ్మా. భుజమా, నా కష్టానికి నా బాధ్యతలకి నిజమైన వారసుడు అంటే పెద్దోడే. కొంతమందిలాగా రైస్ మిల్లు చూసుకోవడం అంటే అది కూలి పని, నామోషి అని ఫీల్ అవ్వడం నా పెద్ద కొడుకు. హలో, చెప్పండి సార్. ఆహా, లేదు సార్, మా ఇంట్లో నేను నా భార్య మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్. కొంతమంది కార్ తోలుకుంటూ ఉంటారు. పర్లేదంటావా? అమ్మా, నువ్వు ఎవరివి? మీ అమ్మ వేదవతిని. మన ఇంటి సామ్రాజ్యానికి శివకామ్యం కూడా. అవును, అప్పుడప్పుడు గుర్తు చేయాలి, లేదంటే మర్చిపోతాను. బావిలో కప్పల్లాగా బ్రతకడానికి అలవాటు పడినవాడు నాలాగా గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఫైర్ ఉండదు సార్. ఓకే సార్, ఉండదు సార్. సాగర్, ఫోన్ లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని తెలీదా నీకు? నాకా? అవునరా, తెలీదా నీకు? ఏంట్రా, నీకు నీ భార్యకి మాత్రమే గవర్నమెంట్ జాబ్ చేసే సీన్ ఉందని నువ్వు? ధీరజ్, గొడవ పడుకు, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. వదినా, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. అది కాదు ధీరజ్. నర్మదా, లేదని అందరూ బావిలో కప్పలని ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఏంట్రా? మహాప్రసాదం అని వాడి జీవితాన్ని రైస్ మిల్కి అంకితం చేశాడు. నువ్వేమో ట్రావెల్స్ బిజినెస్ అంటే ఏదో IAS IPS అన్నట్టు జీవితాశయంగా తిరుగుతున్నావు. ఇక ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఎవరున్నారా? మేము తప్ప. ప్రేమ ఉంది. ఏంట్రా, ఏమన్నా మళ్ళీ చెప్పు. ఎరా వినపడలేదా, లేదంటే వెటకరమా? ప్రేమకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది కల. తను తలుచుకుంటే తెల్లారేసరికల్లా పోలీస్ ఆఫీసర్ అవ్వగలదు, అది తెలుసుకో. ఇప్పటిదాకా తలుచుకోలేదమ్మా, కానీ నడిపోడే బావిలో కప్పలని హర్ట్ చేశాడు చూడు, అప్పుడే ఆ క్షణమే ప్రేమతో పాటు నేను కూడా సీరియస్ గా తలుచుకున్నా. అంటే నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అవుతావా? లేదమ్మా, దగ్గరుండి ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చేస్తాను.